నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఏపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. నమస్తే తులసిరెడ్డి గారు, ఇప్పుడు రేపు అంటే 18 నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో నిన్న తిరుపతిలో స్పీకర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే, ఈసారి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోతే ఇక పర్మనెంట్ గా ఇంటికే, దీని మీద కొత్త బిల్లు తీసుకురావాలా, చర్యలు తీసుకోవాలా అని చెప్పేసి కూడా లోక్సభ స్పీకర్ కి విన్నపం చేసిన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్న క్రమంలో మరి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారా లేదా, ఏం చెప్తారు దీని మీద మీరు? ఇప్పుడు రాజ్యాంగంలో చాలా స్పష్టంగా ఉంది వచ్చేసి 60 రోజుల పాటు ఏముందంటే, ఈ ఆర్టికల్ 190 clause 4, if for a period of 60 days a member of a house of the legislature of a state is without the permission of the house absent from all meetings thereof, the house may declare his seat vacant. కాబట్టి 60 రోజుల పాటు ఒక ఎమ్మెల్యే హౌస్ కు రాకుండా పోతే ఆర్టికల్ 190 clause 4 ప్రకారము హౌస్ వచ్చేసి, అసెంబ్లీ వచ్చేసి అతని సభ్యత్వాన్ని రద్దు చేయొచ్చని స్పష్టంగా ఉంది. ఇప్పుడేం కొత్తగా పెట్టింది కాదు. గతంలో చాలా మందిని ఉపయోగించాలి, అంతవరకే. దాన్ని ఖచ్చితంగా ఉపయోగించాలి. ఆర్టికల్ ఉంది, అదేం కొత్తగా ఈయన కోసం పెట్టింది కాదు. ఆల్రెడీ రాజ్యాంగ నిర్మాతలే పెట్టారు. కాబట్టి ఖచ్చితంగా 60 రోజులు దాటితే ఈసారి గవర్నమెంట్ ఆర్టికల్ 190 ఇన్వోక్ చేస్తుంది. ఖచ్చితంగా అసెంబ్లీకి పోనటువంటి ఆ 11 మంది, జగన్మోహన్ రెడ్డి ప్లస్ మిగతా 10 మంది వాళ్ళు పోకుంటే ఖచ్చితంగా వాళ్ళ సభ్యత్వం రద్దు అయి తీరుతారు. అప్పుడు ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికలు వస్తే మొత్తం వచ్చేసి ఏం సమాధానం చెప్తారు? వీళ్ళు వచ్చేసి మళ్ళా 11 సీట్లు ఓడిపోతారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోతారు. మీరు ఏమని పోతారు? వచ్చేసి మా ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వలేదనే కదా మీరు, రేపైనా ఇవ్వరు, అంతే కదా. మరి మళ్ళా వచ్చేసి మళ్ళా ఎన్నికలు పోతారా? కాబట్టి ఇది సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ వాళ్ళు. నాకు తెలిసి ఖచ్చితంగా వాళ్ళు అసెంబ్లీకి పోతారనుకుంటున్నాను. అసెంబ్లీకి పోకపోతే ఖచ్చితంగా సభ్యత్వం రద్దవుతుంది. 6 నెలలు ఉప ఎన్నికలు వస్తాయి. ఆ ఉప ఎన్నికలో 11 సీట్లు కూడా కోల్పోతారు. ఆడికి శాశ్వతంగా వచ్చేసి వైఎస్ఆర్ పార్టీ రాజకీయ ముఖ చిత్రం నుండి పక్కకు పోతారు. పులివెందులో కూడా ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోతే, వెళ్ళకపోతే? 100% పులివెందుల అది పులివెందులకు సెపరేట్ కాదు కదా. 11 ఎవరు పోకుండా, అది మిగతా 11 నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఎవరు పోకుండా, అందరూ పోకుంటే 11 మంది పోకుంటే 11 రద్దు అవుతాయి. దాంట్లో ఎవరు పోకుంటే వాళ్ళ 1, 2, 3 పోకుంటే వాళ్ళ రద్దు అవుతాయి. దాంట్లో జగన్మోహన్ రెడ్డి పోకుంటే పులివెందుల రద్దు అవుతుంది. ఉప ఎన్నికలు వస్తాయి. మొన్న జెడ్పీటీసీ ఉప ఎన్నికకు ఏ విధంగా జరిగిందో అదే జరుగుతుంది. కాబట్టి ఆయన ఓడిపోతాడు. ఆ పార్టీ వచ్చేసి రాజకీయ సమాధి అయిపోతాడు. అంటే మన జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, మరి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి వచ్చాడా అన్నట్టు కూడా క్వశ్చన్ వేశాడు. నేను ఇదే చెప్తున్నాను. గతంలో రామారావు గారు పోలేదు, జగన్మోహన్ రెడ్డి పోలేదు, చంద్రబాబు నాయుడు పోలేదు. కాబట్టి గతంలో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు పోలేదు. అప్పుడు ఇన్వోక్ చేయలే, 190 ఆర్టికల్ ఇన్వోక్ చేయలే. కానీ అప్పుడేం చేయొచ్చు. 60 రోజుల పాటు పోకుంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇన్వోక్ చేస్తామనే ఇండికేషన్స్ వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు బాగా చర్చ జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆర్టికల్ 190ని ఆల్రెడీ రఘురామకృష్ణరాజు అనేక సార్లు చెప్పాడు. నిన్న ఆయన పాత్రుడిగా ఇండైరెక్ట్ గా చెప్పాడు. కాబట్టి 60 రోజులు కాకపోతే మీ సభ్యత్వం రద్దు అవుతుంది, ఆల్రెడీ చెప్పగానే చెప్పాడు. కాబట్టి 100% అవుతుంది. చట్టంలో ఉంది, రాజ్యాంగంలో ఉంది, చట్టం కూడా కాదు, రాజ్యాంగంలో ఉంది. తులసిరెడ్డి గారు, వాళ్ళకి ప్రతిపక్ష హోదా లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. అది పిల్ల చేస్తారు. ప్రతిపక్ష హోదా లేకుంటే ఇప్పుడు వెంకయ్యనాయుడికి ప్రతిపక్ష హోదా ఉన్నదా? జయపాలరెడ్డికి ప్రతిపక్ష నాయకుడు హోదా ఉన్నదా? మిగతా మీ పార్టీ 10 మందికి ప్రతిపక్ష హోదా ఉంటుందా? వాళ్ళు అదేమాటంటే ప్రతి వాడు వచ్చేసి నీకే ఎందుకు ప్రతిపక్ష హోదా, మిగతా మీ 10 మందికి ఎందుకు ప్రతిపక్ష హోదా వాడకూడదు, మాకు కూడా ప్రతిపక్ష హోదా ఇస్తానే పోతామని. కాబట్టి నీకు పులివెందుల ప్రజలు గెలిచింది, ఓటేసింది దేనికోసము? ఎమ్మెల్యే పదవి కోసం, ప్రతిపక్ష నాయకుని పదవి కోసము, ముఖ్యమంత్రి పదవి కోసం కాదు. ఎమ్మెల్యేగా గెలిపించారు. ఎమ్మెల్యేలు వచ్చేసి ముఖ్యమంత్రిని ఎన్నుకుంటాడు. తగినన్ని సీట్లు వచ్చే ప్రతిపక్ష నాయకుని మీ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు.
ఇక్కడ సాంప్రదాయం ప్రకారంగా మొత్తం అసెంబ్లీ సీట్లలో ఒక పార్టీకి 10% సీట్లు రావాలి. అప్పుడు ప్రతిపక్ష హోదా వస్తుంది ఆ పార్టీకి. ఆ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 175 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. దాంట్లో 10% అంటే 17.5 అంటే 18 సీట్లు రావాలా. మీ పార్టీకి 11 వచ్చాయి, 7 షార్టేజ్ ఉంది. అందువల్ల మీకు ప్రతిపక్ష నాయకులు హోదా ఇవ్వలే. ఇది గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1994లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి 27 ఎమ్మెల్యేలు గెలిచారు. కానీ అప్పుడు 294 మొత్తం సభ్యుల సంఖ్య. 294లో 10% అంటే 29 రావాల. 29 గాను 27 వచ్చాయి. 2 తక్కువని చెప్పేసి కాంగ్రెస్ ఇవ్వలే, ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వలేదు. అప్పుడు సిఎల్పి లీడరు పి జనార్దన్ రెడ్డి ఆయనకు ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వలేదు, 2 తక్కువ. కానీ ఆయన సిఎల్పి లీడర్ గానే బ్రహ్మాండంగా షైన్ అయినాడు. అదేవిధంగా భారత పార్లమెంటులో లోక్సభలో 2014లో కాంగ్రెస్ కు 44 వచ్చినాయి. కానీ ఎన్ని రావాలా? ప్రతిపక్ష నాయకుని హోదా రావాలంటే, ప్రతిపక్ష పార్టీ హోదా రావాలంటే 54 రావాలా. 543కి 10% అంటే 54 రావాలా. 54 గాను 44 వచ్చినాయి. అందువల్లనే కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వలే. అదేవిధంగా 2019లో కాంగ్రెస్ పార్టీకి 52 వచ్చినాయి. 54 గాను 52 వచ్చినాయి, 2 తక్కువ. కానీ అప్పుడు కూడా ఇవ్వలేదు. అధీర్ రంజన్ చౌదరి మామూలుగా కాంగ్రెస్ లోక్సభ పార్టీ లీడర్గా ఉన్నాడు. ఇప్పుడు 2024లో 99 వచ్చాయి కాబట్టి 54 కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇచ్చారు. కాబట్టి ఇది పార్లమెంట్ లో కానీ తర్వాత అసెంబ్లీలో కానీ గత సాంప్రదాయాల ప్రకారంగా కన్వెన్షన్స్ రూల్స్ ప్రకారంగానే మీకు రాదు. నీకు 18 సీట్లు వచ్చే తప్ప రాదు. 18 సీట్లు లేవు, 11 ఉన్నాయి. నువ్వు అరిసి గీ పెట్టినా రాదు. దానికోసం వచ్చేసి స్పీకర్ ఇవ్వలేదా ప్రతిపక్ష హోదా? స్పీకర్ ఎందుకు ఇస్తాడు? నీకు రూల్స్ అట్టుంటే కన్వెన్షన్స్ రూల్స్ గతంలో ఏమన్నా కన్వెన్షన్స్ రూల్స్ అతిక్రమించింది ఉంటే అప్పుడు ఆలోచించవచ్చు. నీకు రూల్స్ కన్వెన్షన్సే ఆ విధంగా ఉన్నప్పుడు ఈయన కోసం వచ్చేసి అంత ప్రేమ చూపాల్సిన అవసరం ఏముంది? ఈయన మీద అంత ప్రేమ చూపాల్సిన అవసరం ఏముంది? లేకున్నా కానీ రూల్స్ అతిక్రమించి కన్వెన్షన్ అతిక్రమించి రాస్వామి అసెంబ్లీకి నువ్వు లేకుంటే మాకు వచ్చేసి చాలా బాధగా ఉందని చెప్పేసి పిలిచాల్సిన అవసరం ఉంది ఆయన్ను. కానీ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాల్సిందే అంటారా మీరు? రాక తప్పదు, లేకుంటే పులివెందుల ఉప ఎన్నిక తప్పదు. పులివెందుల ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా విరమించుకుంటాడా, పోటీ చేసి ఓడిపోతాడా, వాళ్ళ పార్టీని భూస్థాపితం చేసుకుంటాడా? 2 తెలుసుకోవాలి అంతే. విజ్ఞత ఉంటే అసెంబ్లీకి వస్తాడు, మూర్ఖత్వం అయితే అసెంబ్లీకి పోడు, రద్దు అవుతుంది. ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికలు వస్తే 2 మార్గాలు: నిలబడమా, నిలబడకపోవడమా. నిలబడితే ఓడిపోతావు, నిలబడకపోయినా చేతులు పైకెత్తేసినట్టు. ఏ ప్రకారంగా చేసినా భూస్థాపితమైనట్టే వైకాపా పార్టీ. కాబట్టి విజ్ఞత మూర్ఖత్వంలో నిర్ణయించుకోవాలి అంతే. ఓకే, తులసిరెడ్డి గారు, మీరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. ఆ ప్రశ్న ఏంటంటే, వైసీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారి కొడుకు రాజారెడ్డి గారి రాజకీయ అరంగేట్రము. ఇప్పుడు నిజమైన వైఎస్ వారసుడు రాజారెడ్డి అని చెప్పేసి కూడా షర్మిల మొన్న పదే చెప్పిన పరిస్థితి. నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి నిజమైన వారసుడు ఎవరు అంటే ఏం చెప్తారు? రాజకీయాల్లో వారసులు ఏంది ఉండాలి కానీ, ఇప్పుడు అది ఆస్తికి వారసులు ఉంటారు కానీ రాజకీయాలకు వారసులు ఏముంటారు? ఆస్తిపాస్తులకు వారసులు ఉంటారు. రాజకీయాల్లో వచ్చేసి రాజశేఖర రెడ్డి అనేక సార్లు ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. రాజశేఖర రెడ్డి అనేక సార్లు ఇబ్బంది పడినాడు రాజకీయాల్లో వచ్చేసేసి. రాజశేఖర రెడ్డి గారి శ్రీమతే ఓడిపోయింది. విశాఖపట్నంలో విజయమ్మ గారే ఓడిపోయారు. రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి ఓడిపోయినాడు. కాబట్టి దీంట్లో రాజకీయాల్లో వారసులు అనేది ఏముంది? ఇప్పుడు ఎవరైనా వచ్చి రాజకీయాలకి, ఇది ప్రజాక్షేత్రంలో వచ్చేసి సత్తా నిరూపించుకోవచ్చు. ఈమె ఆ కుటుంబంకి వచ్చేసి రాసి పెట్టలే కదా పులివెందుల వచ్చేసి. కాబట్టి రాజకీయాల్లో అంటే తన వర్షన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి 2 ఆడపిల్లలే కాబట్టి తన కొడుకు నిజమైన వారసుడు అన్నట్టు కూడా ఆమె మాట్లాడుతుంది. రాజకీయాల్లో వారసులు అనేది ఉండదంటే నేను చెప్పడం. కానీ వచ్చేసి ఎవరైనా నిలబడచ్చు, రాజకీయ కుటుంబం నిలబడచ్చు, రాజకీయ కుటుంబం నేపథ్యం లేని కూడా నిలబడచ్చు.
కాబట్టి ఆ కుటుంబం నుండి జగన్మోహన్ రెడ్డి కుటుంబం రావచ్చు, షర్మిలమ్మ కుటుంబం రావచ్చు, వేరే కుటుంబాలు రావచ్చు. ఈ పులివెందుల నియోజకవర్గంలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి దానికి రాజశేఖర రెడ్డి కుటుంబం అనేది ఏమి రాసి పెట్టలేదు. రాజశేఖర రెడ్డి కంటే ముందు పెంచికల బసిరెడ్డి పులివెందుల నియోజకవర్గానికి ఎమ్మెల్యే, పెంచికల బసిరెడ్డి అని ఆయన మంత్రి. కాబట్టి ఇక్కడ నుండి వచ్చేసి అనేక మంది రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళ ఒక్క కుటుంబమే కాదు. డిఎన్ రెడ్డి అని చెప్పేసి జిల్లా చైర్మన్ గా ఉన్నాడు, ఎంపీగా ఉన్నాడు. కాబట్టి అది ఎవరైనా రావచ్చు. అది షర్మిల కొడుకు రావచ్చు, షర్మిలమే రావచ్చు, వేరే వాళ్ళు రావచ్చు. కాబట్టి దానికి వారసత్వం అనేది రాజకీయాల్లో అనేది అది వచ్చేసి ఎంట్రీకి ఒక పని కావచ్చు, కానీ దాన్ని నిలబెట్టుకోవాలంటే ఇండివిజువల్ వ్యక్తిత్వం ఉండాలి. కానీ పేరు చెప్పుకొని ఒకరి పేరు చెప్పుకొని షైన్ అనేది సాధ్యం కాదు. నాకు నమస్కారం సార్, థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.